తులారాశి ముందు చైర్మన్ గారు చూసారు ఎలా ఉన్నాయి వస్తున్నా అలాగే పచ్చగా ఉంది వ్యవసాయదారులందరికీ కూడా విశేషంగా रक्ष रक्ष सर्वेश्वरी साष्टांग दंड प्रणाम नमस्कारं समर्पयामि। నూతన సంవత్సర శుభాకాంక్షలు భక్తులకి ప్రజానికానికి ఈ సంవత్సరం అంతా పంటలు అష్టైశ్వర్యాలతో మంచి జరగాలని ఆ రాట్నాలం తల్లిని వేడుకుంటూ రేపు ఏప్రిల్ 12, 16 జరగబోయే తిరణాలు అత్యంత వైభవంగా జరిపించాలని అట్లాగే ప్రజానికాన్ని భక్తుల్ని ఆ అమ్మవారిని ఎల్లవేళలా బాగా కాపాడాలని చల్లగా కోరుకుంటున్నాం। ఈ దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ గారికి ఈ 5 సంవత్సరాల పీరియడ్ అంతా కూడా వాళ్ళ తల్లి ఆశీస్సులు చల్లగా ఉండాలని చల్లగా అందించాలని కోరుకుంటున్నాం। వారి భక్తులకి ప్రజలకి అందరికీ ఈ యొక్క సంవత్సరం విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। మరియు మా దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులైన చింతమనేని ప్రభాకర్ గారికి అలాగే పార్లమెంట్ సభ్యులైన పుట్ట మహేష్ యాదవ్ గారికి ఉగాది విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అమ్మవారు తిరునాళ్ళు ఈ ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరుగుతున్న 5 రోజులు ఈ ఉత్సవాలకు బాగా జరగాలని అమ్మవారి ఆశీస్సులతో
ఉత్సవాలు దివ్యంగా జరగాలని కోరుకుంటూ అత్యంత వైభవంగా జరగాలని రాట్నాలం తల్లి ఆశీస్సులు. నూతనంగా ఏర్పడిన ఆలయ బోర్డు సభ్యులకు, అదే రకంగా కూటమి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులకు, అదే రకంగా పాలకులకు ఈ ఉగాది పర్వదినాన శుభం జరగాలని, ఈ 5 సంవత్సరాల కాలంలో పేద మధ్యతరగతి ప్రజలకు మంచి జరగాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా దెందులూరు శాసనసభ్యులు వారు చింతమనేని ప్రభాకర్ గారు వారికి, వారి కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, అదే రకంగా రాజకీయంలో ఉన్నత స్థాయి దక్కాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. తెలుగు సంవత్సరమైన విశ్వాసనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఈ అమ్మవారి ఉత్సవాలు రేపు 12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 5 రోజుల పాటు నిర్వహిస్తారు. అది ఇందులో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలి. నెక్స్ట్ మా నూతనంగా ఏర్పడిన ఉత్సవ కమిటీ చైర్మన్ గారు మరియు సభ్యులు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మరియు ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు మరియు ఈ రాట్నాలకుంట మరియు రాయుడుపాలెం మరియు ఈ గ్రామ ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరం